ఆలుగడ్డ రసాన్ని ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బావుంటుంది. ఆలు, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చిని తీసుకొని కట్ చేసుకోవాలి. కుక్కర్ తీసుకొని కట్ చేసుకున్న ఆలు, టమాటో, ఆనియన్, ఒక పచ్చిమిర్చిని వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి కొద్దిగంత ఉప్పు, ఒక గ్లాస్ వాటరు, చిటికెడు పసుపును కూడా వేసేసుకొని మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కడాయి తీసుకొని దీంట్లోకి కొద్దిగంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోపు దినుసులను వేసిన తర్వాత కొద్దిగంత కరివేపాకు, 5-6 వెల్లుల్లి, కొద్దిగంత ఇంగువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసేసుకొని రుచికి తగ్గట్టు కారం, ఉప్పును కూడా వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి 1 నిమిషం పాటు అలానే వదిలేయండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న టమాటో ఆలుని కూడా మెత్తగా ఇలా రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఈ పోపులోకి ఈ మిక్చర్ని వేసేసి దీంట్లోకి తగినన్ని నీళ్లు పోసి కొద్దిగంత చింతపండు రసం కూడా వేసేసి ఒక 5 నిమిషాలు మసలనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకొని మరో 2 నిమిషాలు దీన్ని మసలనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మన ఆలుగడ్డ రసం రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి.